ఎంపీపీ సార్ తల పైకి ఎత్తు ఎంపీపీ గారు తల ఎత్తండి పైకి తీసుకోండి హ్యాపీ బర్త్డే జగన్
ఈరోజు మా జగనన్న మన జగనన్న బర్త్డే ఆంధ్ర రాష్ట్రం అంతా ఒక పండగ వాతావరణంలో తన ఇంట్లో బర్త్డే జరుపుకున్న సంతోషంగా జరుపుకునే బర్త్డే మా జగనన్న బర్త్డే. ప్రజలను తన గుండెల్లో పెట్టుకొని పరిపాలించే వ్యక్తి మా జగనన్న. అలాగే ప్రజల గుండెల్లో ఉండే వ్యక్తి మా జగనన్న. ఎప్పుడైనా సరే ప్రజల కోసము అన్ని రకాలుగా అహర్నిశలు ప్రజల మేలు కోసం ఆలోచన చేసే వ్యక్తి మా జగనన్న. అటువంటి జగనన్న బర్త్డే అంటే మా ఇంట్లో జరిగిన బర్త్డేగా ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి వ్యక్తి ఆశిస్తాడు, ఊహిస్తాడు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా ఒక పండగ వాతావరణం లెక్క ఒక్కొక్క చోట బ్లడ్ క్యాంపు, ఒక చోట కేక్ కటింగు, పేదలకు అన్నదానము, పండగ వాతావరణము, కేక్ కటింగ్లు, ఈ రకంగా ఆంధ్ర రాష్ట్రం అంతా ఆయన బర్త్డే సంబరాలు జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ మా జగనన్న ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించి పేదలకు, అడుగారిన వర్గాలకు మేము ఆశించినటువంటి రామరాజ్యం లాంటి మంచి రాజ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి ఈ స్వార్థపూరితమైనటువంటి వాళ్ళ కడుపులు నింపుకునేటువంటి ఈ రాజ్యాన్ని తోలేసి, ఈ కూటమి ప్రభుత్వాన్ని తోలేసి మళ్ళీ మేము ఆశించే సుపరిపాలన వైపు రావాలని చెప్పేసి దానికోసము మేము ఎదురు చూస్తూ కేవలం ఒక 3 సంవత్సరాలనే మా పాలన రాబోతుందని చెప్పేసి ఆశిస్తూ మరొక్కసారి జగనన్నకు హ్యాపీ బర్త్డే టు జగనన్న. థ్యాంక్ యూ. ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుడి యొక్క ఇంట్లో పుట్టినరోజు కార్యక్రమం లాగా ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. మరి గతంలో కూడా చూసినారు, జగనన్న కోసం వరల్డ్ రికార్డ్ని కూడా నెలకొల్పిన విషయం కూడా మీకు తెలుసు. మరి ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా స్వచ్ఛందంగా కార్యకర్తల నడుమ ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క చోట సేవాభావంతో ప్రజలకి ఉపయోగపడాలని చెప్పేసి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం అయితేనేమి, ముఖ్యంగా నంద్యాలలో పరివర్తన సెంటర్ అని చెప్పేసి చిన్నపిల్లలకి సంబంధించినటువంటి ఎయిడ్స్ ఉన్నటువంటి పిల్లల కోసం ఏర్పాటు చేసినటువంటి అక్కడ కూడా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇంట్లో కుటుంబ సభ్యుడి మాదిరిగా జగనన్న ప్రతి కుటుంబ సభ్యుడికి, ప్రతి ఒక్క కుటుంబానికి ఆదుకున్న విషయం తెలుసు. మరి అందుకనే ఈరోజు ఎక్కడ చూసినా సరే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు ఆయన పుట్టినరోజు జరపడం నిజంగా చాలా సంతోషకరం. ఆ భగవంతుడి ఆశీస్సులు ఆయనకి నిండు నూరేళ్ళు ఉండాలని చెప్పేసి, మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి, మరొకసారి మన ఆంధ్ర రాష్ట్రాన్ని సుపరిపాలన వైపు తీసుకెళ్లడానికి ఆయన మరొకసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కల్పించాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో పాస్టర్స్, ఎవాంజలిస్ట్, లీడర్స్ అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఈ సమయంలో కేక్ కట్ చేస్తుండగా మనము
అందరూ నాతో సంతోషించు యుగ వింతలు కీర్తన పాడవచ్చు సంతోషించు నాతో సంతోషించు శ్రీ కొల్లాపూర్ల కార్తిక్ గారు has come. Sir, we invite you to this dais. We invite you to this IT program. శ్రీ కొల్లాపూర్ల కార్తిక్ గారిని డాన్స్ పైకి ఆహ్వానిస్తున్నాం. సార్, ఈ యొక్క IT ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం. గారు శ్రీ బండి శేషన్న గారిని మేము ఆహ్వానిస్తున్నాం. అలాగే ముఖ్యంగా టీడీపీ స్టేట్ లీడర్ అయినటువంటి శ్రీ ఎన్ఎండి ఫయాజ్ గారు వచ్చి సార్ తులసిరెడ్డి గారి స్టేట్ సెక్రటరీ అండ్ లీడర్ అయినటువంటి శ్రీ రామచంద్రరావు గారు, అలాగే ఈ సమయంలో మన్పరేషన్ డైరెక్టర్ గారు once again I invite St. Joseph School team and Mrs. Abhinandan, we thank you for singing. లీడర్స్ వచ్చారు కనుక లా జస్టిస్ అండ్ మైనారిటీ వెల్ఫేర్ శాఖ మార్చులు అరుణ్ సార్ వారి సహకారంతో ఈరోజు డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ అండ్ వారి టీం అందరూ కూడా చాలా చక్కగా ఈ క్రిస్మస్ హైటీ కార్యక్రమాన్ని ఈ ప్రాంగణంలో ఆర్గనైజ్ చేశారు. ఈ సందర్భంగా మీ అందరితో కలిసి పాల్గొనడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జాయింట్ కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, వేదిక పైన ఉన్న ప్రజాప్రతినిధులందరికీ, ముఖ్యంగా రెవరెండ్స్, బిషప్స్, అలాగే ఫాదర్స్, పాస్టర్స్ అందరికీ, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా నా నమస్కారాలు. స్టూడెంట్స్ అందరికీ కూడా నా బ్లెస్సింగ్స్ తెలియజేస్తూ ఉన్నాను. హైటీ కార్యక్రమం సెలబ్రేట్ చేసుకున్నాం. నేను కలెక్టర్ గా చార్జ్ తీసుకున్న తర్వాత ఇది రెండవది. మన నంద్యాల జిల్లా చాలా మంచి జిల్లా, కులంకి అతీతంగా అందరం కలిసి, ప్రజలందరూ కలిసి ఉండే జిల్లా. అది ఎప్పుడు కూడా ప్రతి పండుగలో కూడా మనం అది నిరూపించుకుంటున్నాము. అది ఇకపైన కూడా ఎప్పుడూ కంటిన్యూ చేయాలి. మనము దగ్గర 650 గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేసినప్పుడు మీరందరూ ఇచ్చిన సపోర్ట్ కానీ, అలాగే మనము ఈరోజు క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నప్పుడు కానీ, రాబోయే రంజాన్ జరుపుకుంటున్నప్పుడు కానీ ఎటువంటి విభేదాలు, తారతమ్యాలు లేకుండా అందరం కలిసిపోయి చక్కగా ప్రతి పండుగను కూడా మనం జరుపుకుంటున్నాం. సో ఈ జిల్లా వాతావరణం చూస్తే చాలా సంతోషం వేస్తుంది. అంత చక్కటి ప్రజలు ఉన్నందుకు ముందుగా మీ అందరికీ కూడా నేను పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. క్రిస్మస్ వచ్చేటప్పటికి ఇక్కడ ఉండే పెద్దలందరూ మాట్లాడారు, ఇది ఒక టుగెదర్నెస్, అందరం కలిసి ఉండడం.
అలాగే లవ్, మన గ్రాటిట్యూడ్ని ఎక్స్ప్రెస్ చేయడం, ఎవరైనా నీడీ పీపుల్ ఎవరైనా ఉంటే వారికి సపోర్ట్ ఇవ్వడం, మన హ్యాపీనెస్ సారోస్ ఏమన్నా ఉన్నా అవన్నీ షేర్ చేసుకోవడం. అలాగే ఇక్కడ మన రెవరెండ్ వారు రత్నరాజు గారు చాలా చక్కని సందేశాన్ని ఇచ్చారు. దేవునికి మనకి మధ్యన ఒక చిన్న తెర ఉంది, అది మనము ఒక కుటుంబం యొక్క ఒక స్టోరీ కూడా చెప్పారు. అంటే కుటుంబంలో ఉన్న ఒక నలుగురు మధ్యన విభేదాలు ఉన్నప్పుడు, మనమే కలిసిమెలిసి ఉండలేకపోతున్నప్పుడు ఇంకా సమాజం ఎటు దారి తీస్తుంది అన్నది మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. దానికి భగవంతుడు అంటే మనలోనే ఉన్నాడు. భగవంతుడు ఇక్కడ ఉంటే ప్రతి ఒక్కరిలో ఉన్నారు, ముందున్న వాళ్ళలో ఉన్నారు, మనలో ఉన్నారు. సమాధానం పంచుకోవడం అంటే మనల్ని మనం సమాధానం పంచుకోవడం, ఎదుటి వ్యక్తిలో భగవంతుడిని చూడడం, ఎదుటి వ్యక్తిలో సంతోషాన్ని చూడడం, ఆ సంతోషంలో మనం కూడా పాలు పంచుకోవడం. అంటే ఎంత చక్కని సందేశాన్ని ఇచ్చారు అంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా. అలా ఇక్కడ చాలా మంది బైబిల్లో కూడా చక్కని వాక్యాలు చెప్పారు, మంచి మెసేజ్ ఇచ్చే వాక్యాలు చెప్పారు. వారందరికీ కూడా నేను పేరు పేరున జిల్లా యంత్రాంగం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ సెలబ్రేషన్స్, హైటీ సెలబ్రేషన్స్ అనేది చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాగ స్కూల్లో అటెండ్ అవుతూ ఉంటే, నేను చిన్నప్పుడు నేను చదువుకున్న విశాఖపట్నంలో చదువుకున్న టింపనీ స్కూల్ అనే మిషనరీ స్కూల్లో రోజులు గుర్తు వచ్చాయి. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మీ అందరినీ కూడా చూసి, ఈ సెలబ్రేషన్స్, ప్రోగ్రామ్స్ అన్ని కూడా చూసి డెఫినెట్లీ పెద్దలందరూ కూడా ఇంతకుముందు చెప్పారు, క్రిస్మస్ ఫెస్టివల్ ఆఫ్ కంపాషన్. మనందరిలో కూడా ఈ భావన అనేది ఉండాలి. భావన ఉండడమే కాదు, కేవలం మనం జాయస్ గా మనలో లవ్, పీస్, కంపాషన్ ఉండడమే కాదు, అదందరికీ కూడా పంచిపెట్టాలి. చిన్నప్పుడు క్రిస్మస్ అంటే నాకు పర్సనల్ గా ఇష్టమైన లెజెండరీ ఫిగర్ శాంటా క్లాస్. సో ఎటువంటి భావోద్వేగాలు లేకుండా, ఎటువంటి డిఫరెన్సెస్ అనేది చూపించకుండా, అంటే నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా, చాలా స్వచ్ఛంగా ప్రజలకి గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు మన వెస్టర్న్ కంట్రీలో అని చెప్పేవారు. మనందరిలో కూడా ఆ భావన అనేది ఉండాలి. ప్రతి స్టూడెంట్ లో కూడా, ఇక్కడ ఉన్న ప్రతి స్టూడెంట్ లో కూడా ఒక లిటిల్ శాంటా ఉండాలి. లవ్, కంపాషన్, పీస్ అనేవి అందరికీ కూడా మనం స్ప్రెడ్ చేయాలని మరొకసారి నేను మనవి చేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చారు చాలా థ్యాంక్స్ అండి. ఐ విష్ ఎవ్రీవన్ a Merry Christmas and a prosperous New Year. Thank you. అందరికి తెలుసు, యాజ్ ఎ ముస్లిం నేను జీసస్ ని బిలీవ్ చేయాలి. I have to believe that Jesus is the prophet of God as a Muslim. I have to believe that he has a virgin birth. I have to believe that he has done miracles. I have to believe that he will have a rebirth and he will take us to the right path. నాకు తెలుసు, యాజ్ ఎ ముస్లిం మేమంతా ఈ నమ్మాలి. మేము ఈ నమ్మకుంటే ముస్లింసే కాదు, ఖురాన్ లో ఉంది. ఇంకోటి తెలుసు, ఖురాన్ లో ఒక ఆయత్ ఉంది, ఒక చాప్టర్ ఉంది, చాప్టర్ మరియం అని. అంటే ఇట్ ఈస్ ఆన్ ద లైఫ్ ఆఫ్ మరియం. మీరు ఇప్పుడే ప్లే చూసింటారు, పిల్లలు ప్లే చేశారు. ఆ స్టోరీ మొత్తం ఖురాన్ లో ఉంది. ఎలా చేశారు ఆ పిల్లలు, ఆ స్టోరీ మొత్తం ఖురాన్ లో ఉంది. అంటే ఐ హ్యావ్ టు బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ అండ్ హిస్ వర్జిన్ బర్త్. మీకు తెలుసు, మనం we let's celebrate every festival. మనం మొన్న గణేష్ చతుర్థి సెలబ్రేట్ చేస్తాం, ఈరోజు క్రిస్మస్ చేస్తున్నాం, రేపు రంజాన్ వస్తుంది. లెట్స్ సెలబ్రేట్ ఎవ్రీ ఫెస్టివల్. లెట్స్ బి పార్ట్ ఆఫ్ ఎవ్రీ ఇండియాలో చూసాం, ఇండియాలో ఎప్పుడు గొడవలు లేవు, ఏం లేవు. లెట్స్ బి పార్ట్ ఆఫ్ ఎవ్రీ ఫెస్టివల్. లెట్స్ సెలబ్రేట్ ఎవ్రీ ఫెస్టివల్. మనం చూసాం క్రిస్టియన్ కాంట్రిబ్యూషన్స్ చూడాలి. మనం లైట్ లేని చోట, కరెంట్ లేని చోట అక్కడ స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేశారు. వీళ్ళు మిషనరీ స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేశారు. మీరు 18th సెంచరీలో పోతే సావిత్రిరావు పూలే గారు ఒక మిషనరీ స్కూల్లో చదువుకున్నారు. సావిత్రిబాబు గారు ఆ స్కూల్లో చదివి షీ స్టార్టెడ్ గర్ల్స్ స్కూల్. ఆ ఇన్స్పిరేషన్స్ గర్ల్స్ స్కూల్ స్టార్ట్ చేశారు. అలాంటి కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి క్రిస్టియన్స్. మనం చూసే ఈ నంద్యాలలోనే చూసాం. నంద్యాలలో ముందు ఒక మున్సిపల్ స్కూలే ఉండే. ఫస్ట్ మున్సిపల్ స్కూల్ తర్వాత ఈ స్కూల్ చేశారు. ఇక్కడ మా కజిన్స్ చదువుకున్నారు, చాలా మంది చదువుకున్నారు.
ఒక మిషనరీ స్కూల్ స్టార్ట్ చేశారు. మేము కూడా మిషనరీ స్కూల్లో చదువుకుంటున్నాం. గ్రేట్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ క్రిస్టియన్ సైడ్. we have to encourage, we have to identify this. మనం చూసాం ఇక్కడ ఎస్పీ స్కూల్లో కూర్చే నేను చూసాం. బ్లైండ్ స్కూల్ ఉంది. బ్లైండ్ స్కూల్లో కూర్చే ఆ పిల్లల్ని చూస్తే మీకు ఏడుపు వస్తుంది. అలాంటి పిల్లలకి వీళ్ళు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, ఎంత సర్వీస్ చేస్తున్నారు మీరందరూ గమనించాలి. ఎయిడ్స్ స్కూల్ ఉంది ఇక్కడ. మీరు ఎస్పీ అక్కడ ఎయిడ్స్ పిల్లల కోసం ఎంత 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 శ్రమిస్తున్నారో మీరు చూడాలి. అంటే చెప్తున్నాం, మీ ఊరికి తెచ్చేది ఏమంటే క్రిస్టియన్స్ కాంట్రిబ్యూటెడ్ లాట్ టు దిస్ కంట్రీ. మీరు కూడా మేము ఇంకా చూస్తున్నాం. ఈ కన్వర్జన్స్ గురించి బాగా ఎత్తుతారు. మేమున్నా మీరున్నా మేము ఈ దేశం వల్ల మనం అక్కడ ఇక్కడ నమ్ముకొని దీన్ని మనం కన్వర్ట్ అయిన వాళ్ళం. మనమంతా దీన్ని నమ్ముకొని కన్వర్ట్ అయిన వాళ్ళం. లెట్స్ మనమంతా కలిసి ఉందాం. మనం క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ హిందూస్ కానీ అన్ని కలిసి ఉందాం. మీ దాంట్లో కూడా మేము చూసాం. మొన్న ఒక ఊర్లో పోతే ఒక చర్చ్ పోయాం. అక్కడ 2 చర్చిలు ఉన్నాయి. ఒక రెడ్డి చర్చ్, ఒక వేరే చర్చిలు ఉన్నాయి. మనం ఇంత కొట్లాడి తెచ్చుకున్న తర్వాత కూడా రెడ్డిస్ సపరేట్ చర్చ్ ఉంది అంటే ఇంకా ఆ క్యాస్ట్ సిస్టమ్ మా మైండ్ లో ఉండిపోయింది. మీరు అది మీ ఆలోచన గమనించాలి. మీరు ఈ స్టిల్ హ్యావ్ క్యాస్ట్ సిస్టమ్. మన రిలీజన్ ని బిలీవ్ చేస్తేనే ఆ క్యాస్ట్ వదలట్లేదు. మీరు గుర్తించండి. మనం ఎంత ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం ఇంకా వెనకబడి ఉన్నామని. మీరందరూ ముందుకు రండి. మనం ఇక్కడ కూడా చూసాం. ఇక్కడ కూడా చర్చలు డివైడ్ చేస్తున్నారు. మా వాళ్ళే ఉన్నారు, మేము ఆ చర్చకు రాము ఈ చర్చకు రామని. మీరే ఇలా డివైడ్ అయితే మేము ఎక్కడ పోవాలి? మేము ఎవరికి సపోర్ట్ చేయాలి? మేము యాజ్ ఎ క్రిస్టియన్ అందరం సపోర్ట్ చేస్తాం. ఈ చర్చ్ ఆ సపోర్ట్ చర్చ్ మేము డివైడ్ చేయలేము. మీరందరూ ముందు రండి. మీరందరూ కష్టపడి ముందుకు రండి. మా తరఫు నుంచి మీరు చెప్పాము. మా తరఫు నుంచి ఏమున్నా మేము ముందుకు వస్తాము. మీరు చెప్పారు బరియల్ గ్రౌండ్ గురించి కానీ దీని గురించి కానీ, దాని గురించి కూడా మేము డెఫినెట్ గా మేము యాక్చువల్ గా ఒక బరియల్ గ్రౌండ్ గురించి శాంక్షన్ కూడా చేసాము. కానీ ఎవరు ముందుకు రాలేదు. ముందుగానే చెప్పాము, నువ్వే ముందుకు వచ్చి బిల్డ్ ముందుకు రావట్లేదు అని. కమిషనర్ గారు కూడా తెలుసు. కమిషనర్ గారు కూడా చెప్పారు, ఎవరో ముందు వచ్చి మనం కన్స్ట్రక్షన్ చేయాలి. బరియల్ చాలా ప్రాబ్లం ఉంది వైఎస్ నగర్. మనకి వైఎస్ నగర్ లో మనకు కావాల్సింది స్కూల్స్ కావాలి. మన చర్చిలోని ఏమైనా చాలా మళ్ళీ కట్టించుకోవచ్చు. కానీ స్కూల్లో వైఎస్ నగర్ లో ఒక స్కూల్ ఉంది, కాలేజ్ లేదు, డిగ్రీ కాలేజ్ లేదు. దాని గురించి మనం కొట్లాడాలి. మనం ఈ చర్చల గురించి కొట్లాడుతూనే ఉండొచ్చు, కానీ మనకు కావాల్సిన మన పిల్లలకి ఏం కావాలో దాని గురించి మనం కొట్లాడదాం. మనం ఇంకో పిల్లలకు ఒక అడ్వైస్ ఇస్తున్నా. మీరందరూ ఇక్కడ మిషనరీ స్కూల్లో ఉన్న పిల్లలు బైబుల్ చదువుతారు. మీ అందరికి నేను అడ్వైస్ చేసేదంటే, మీకు లాంగ్వేజ్ పట్ల ఇది ఉండాలంటే మీరు ఏం చేయాలంటే, మీరు బైబుల్ని ఇంగ్లీష్ లో చదవండి, ఇంగ్లీష్ లో బై హార్ట్ చేయండి. మీకు లాంగ్వేజ్ మీద పట్టు వస్తుంది. మీరందరూ మనం అంతా కలిసి ఉందాము. మనం అన్ని ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేద్దామని మెసేజ్ చేస్తూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. నన్ను ఆహ్వానించినందుకు నమస్కారం. థ్యాంక్ యూ అండి. నమస్కారం. అందరూ కూడా క్యాండిల్స్ వెలిగించగా పైకి వెళ్ళవలసిన బాగున్నాము. దయచేసి ఈ యొక్క సమయంలో మరి క్లోజింగ్ ప్రేయర్ దయచేసి లైట్స్ ఆన్ చేయాల్సిన కోరుతా ఉన్నాను. మరి క్లోజింగ్ ప్రేయర్ తర్వాత ఇక్కడ చూస్తున్నాం నంద్యాల జిల్లా
కొల్లింగుర్ల మండలం అబ్దుల్లాపురం గ్రామంలో పచ్చని పొలాల్లో ఈరోజు పవర్ గ్రిడ్ పేరుతో రైతుల భూములు బలవంతంగా సేకరిస్తూ ఉన్నారు. రైతుల అనుమతి లేకుండా, రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా ఈరోజు గ్రామ సర్పంచ్ నారాయణ రెడ్డి గారే ఈరోజు వాళ్ళటువంటి దాని మీద మా అనుమతి లేకుండా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. దీనిపైన సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. నష్టపరిహారం ఇవ్వకుండా, నష్టపరిహారం చెల్లించకుండా, రైతుల అనుమతి లేకుండా బలవంతంగా దౌర్జన్యంగా పోలీసులతో, ఎంఆర్ఓ, తహసీల్దార్ వాళ్ళతో చేసి ఈరోజు పవర్ గ్రిడ్ పనులు చేపడతా ఉన్నారు. దీన్ని వెంటనే ఆపాలి. రైతులని సముచితంగా వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి 20 లక్షల రూపాయలు ఎకరాకు సంబంధించిన దానిలో ప్రకారంగా ఉండాల్సింది. ఈరోజు బలవంతంగా పంట పొలాలు ఉన్నప్పటికీ ఖాళీ చేయకుండా ఈరోజు బలవంతంగా ఈరోజు కొలింగుల మండలంలో అబ్దుల్లాపురంలో పవర్ గ్రిడ్ వాళ్ళు కాంట్రాక్టర్ ఈరోజు మినిస్టర్ బంధువులుగా చెప్పుకునేటువంటి వాళ్ళు దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. దీనిపైన మరొకసారి ఆలోచన చేయాల్సిన బాధ్యత ఉంది. ఇది ఏమైనా మినిస్టర్ వాళ్ళ మినిస్టర్కి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మరొకసారి గౌరవ బీసీ జనార్దన్ రెడ్డి గారు దీనిపైన ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ కొలింగుల మండలంలో 22,000 ఎకరాల భూమిని బలవంతంగా సిమెంట్ ఫ్యాక్టరీ పరిశ్రమలు, పవర్ గ్రిడ్లు, అదేవిధంగా ఈరోజు పవర్ ప్రాజెక్టుల పేరు మీద బలవంతంగా భూములు, పచ్చని పొలాలు, తోటలు ఈరోజు చూస్తున్నాం. వరి పంటని నాశనం చేసేటువంటి విధంగా ఇలాంటి రైతులకు తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని వెంటనే విరమించుకోవాలని ఈరోజు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద రాజకీయంగా పోలీసులతో ఒత్తిడి పెట్టడం సరైన కరెక్ట్ కాదు. ఇది తిరుగుబాటు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని వెంటనే మానుకోవాలని చెప్పేసి గౌరవ బీసీ జనార్దన్ రెడ్డి గారికి మేము తెలియజేస్తా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున రైతులతో కలిపి ప్రతి గ్రామం తిరిగి ఉద్యమం చేపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం వెలుగోడు పాత బస్టాండ్ రోకియాబి దర్గా దగ్గర వైసీపీ పార్టీ మండల అధ్యక్షులు అంబాల ప్రభాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఇలియాస్ ఖాన్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 53వ జన్మదినం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు కేక్ కట్ చేసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. రక్తదాన శిబిరంకు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లాలం రమేష్, గ్రామ సర్పంచ్ జైపాల్, యువ నాయకుడు శంషీర్, వైసీపీ శ్రేణులు, యువత, నంద్యాల బ్లడ్ బ్యాంకు సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ అచ్చు, ప్రజలు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేయడం ఎంతో అభినందనీయమని, రక్తదానం చేయడం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడిన వారు అవుతారని పేర్కొన్నారు. వెలుగోడు మండలంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రజల కోసం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పాటుపడినారో అదేవిధంగా మన కాన్స్టిట్యూన్సీలో చక్రపాణి రెడ్డి గారు కూడా ప్రతి వ్యక్తికి కూడా సన్నిహిత సంబంధాలు పెట్టుకొని ఆరోగ్యరీత్యా కూడా ఎవరైనా ఇబ్బందికరంగా అంటే వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండి చేతిలో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మండలంలో ఉందినారో శుభాకాంక్షలు. కొత్త క్యాలెండర్ ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. తర్వాత ఇదే కొత్త సంవత్సరం శుభ సందర్భంగా మన రెడ్డి భవన్ నిర్మాణం కూడా స్టార్ట్ అయినది అని తెలియజేయడం. రెడ్డి భవన్ నిర్మాణం ప్రజలకు సేవ చేయడానికి అన్ని కొత్త సంబంధించిన కానీ లేకపోతే మెడికల్ క్యాంపులు, మిగతా సేవా కార్యక్రమాల కోసమని భవన నిర్మాణం గావించుతున్నాం అని తెలియజేయడం. ఇక సమయంలో పాస్టర్స్, ఎవాంజలిస్ట్, లీడర్స్ అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఇక సమయంలో కేక్ కట్ చేస్తుండగా మనము
అందరూ నాతో సంతోషించు యుగమింతలు కీర్తన పాడవచ్చు సంతోషించు నాతో సంతోషించు